దయచేసి వెళ్ళిపోవద్దు, ఎందుకంటే అలా వెళ్ళిపోకూడదు. ప్లీజ్ నా కోసం అక్కడే ఆగండి. నేను ఏది కూడా మంచి కంటెంట్ లేకపోతే అసలు చేయను వీడియోస్, నిజం చెప్తున్నాను. ఈరోజు నా చేతిలో ఉన్నది చిన్న విషయం కాదు, మామూలు విషయం అసలు కాదు. దీని గురించి తెలుసుకోకపోతే మన లైఫ్లో మనం చాలా మిస్ అయిపోతాం. ఈ వీడియో ముఖ్యంగా చూడాల్సింది చాలామంది హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళకి, లేడీస్కి, పెద్దవాళ్ళకి, పిల్లలకి, జాబ్ చేసే 1 ఇయర్ బేబీ నుండి 90 ఇయర్స్ ఓల్డ్ దాకా కూడా అందరూ తాగొచ్చు అనమాట ఇది. సో ఇది ఏంటో తెలుసుకోవాలంటే చాలా సూపర్ వీడియో చేశాను. అసలు స్కిప్ చేయకుండా ముందైతే మీరు చూసేయండి. కాదు మీరు వచ్చేయండి. సోది లేకుండా సింపుల్గా ముయించేస్తాను, వచ్చేసండి. ఫస్ట్ అయితే స్టవ్ మీద బాండీ పెట్టేసుకోవాలి. బాండీ వేడెక్కిన తర్వాత జొన్నలు వేసుకోండి. జొన్నల 1/4 కిలో ప్యాకెట్లు నేను 3 తీసుకున్నాను. చూడండి, జొన్నలు చాలా రకాలుగా వాడతారు. కొంతమంది జొన్న రవ్వతో ఉప్మా అని, లేదా జొన్న రొట్టె అని, జొన్న ఉట్టి పిండి ఆడించుకొని దోశ పిండిలో వేసుకొని కూడా దోశలు వేసుకుంటారు. సో దోశలతో వాడతారు కదా, చాలామంది ఇడ్లీ రకంగా దోశలుగా కూడా వాడతారు. ఇలాగే కంటిన్యూ చేయండి. నేను చెప్పినట్టు మీకు ఒక మంచి రెసిపీ నేను లాస్ట్లో చూపిస్తాను, ఎలా చేస్తే బాగుంటుంది అనేది. ఇక్కడ ఇది వేపేసి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత, ఇంత వేగితే సరిపోతుందండి, మంచి స్మెల్ వస్తుంది ఇలా వేగడం వల్ల. సో నెక్స్ట్ నేను బ్లాక్ రైస్ తీసుకున్నాను. అంటే 1/4 కిలో ప్యాకెట్లు 3 జొన్నలు తీసుకుంటే 1/4 కిలో ప్యాకెట్లు 2 బ్లాక్ రైస్ తీసుకున్నాను అనమాట నేను. సో బ్లాక్ రైస్ అనేది చాలా మంచిదండి, అసలు యాక్చువల్లీ మంచి టేస్ట్ని కూడా ఇస్తుందన్నమాట. మనకి గింజ అనేది చాలా బాగుంటుంది. చాలామందికి తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. సో ఇదేంటి అనేది తెలుసుకున్న వాళ్ళకంటే కూడా తెలియని వాళ్ళకి మనం చెప్పడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటున్నాను. అందుకే నేను ఈ వీడియో చాలా ఇంట్రెస్ట్గా చేస్తున్నాను. సో ఎక్కడ మిస్ కాకుండా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది ఏంటి అనేది. ఒక్కొక్కటి మీరు రాసి పెట్టుకోండి. ఇలా ఇది కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇక మీదట నేను వేసే అన్నీ కూడా 100 గ్రాములు 1/4 కిలో ప్యాకెట్లు మాత్రమే ఉంటాయి. సో రైస్ కూడా ఇలా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఈ తర్వాత సజ్జలు అనేది చిన్న వయసులోనే ఉట్టిగానే తినేవాళ్ళం. అంటే నేను తినేదాన్ని హాస్టల్లో ఉన్నప్పుడు, చాలా టేస్ట్గా ఉండేవి. పద్దాకా సజ్జలు తింటూ ఉండేదాన్ని అప్పుడు. సో వాటిని మళ్ళీ ఇప్పుడు ఇలా వాడుతున్నారు చాలామంది, తెలియక వాటిని వదిలేస్తున్నారు. కానీ ఇలా వాడి చూడండి, ఎంత హెల్త్ అంటే మనం ఊహించలేనంత హెల్త్ ఇస్తుందన్నమాట. ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా పేషెంట్లు కూడా తొందరగా రికవర్ అవ్వి లెగవాలి అని అంటే ఇలాగే వాళ్ళకి ఫుడ్ పెట్టండి. మనం రసంతో అన్నాలు, వేపులతో అన్నాలు పెట్టే కంటే కూడా ఇలా హెల్త్గా మీరు ఇవ్వండి. ఆ తర్వాత శనగపప్పు యాడ్ చేసుకోవాలి. శనగపప్పు మీకు బాగా తెలుసు, చాలా బలాన్ని ఇస్తుంది. శనగపప్పు బెల్లంతో కలిపి తినటం వల్ల అది మనకి నడుము నొప్పి రాకుండా కాపాడుతుంది. సో వయసున్న పిల్లలు అంటాం కదా, చిన్న పిల్లలు, వాళ్ళకి ఎక్కువ పెడతా ఉంటారు అన్నమాట. అప్పుడు అమ్మమ్మల కాలంలోనైతే ఇలా శనగపప్పుని బెల్లం వేసి నెయ్యి వేసి మరీ పెడతారు. సో నేను చిన్నప్పుడు తిన్నాను, చాలా బాగుంటుంది. ఇది వేపి తీసి పక్కన పెట్టుకున్న తర్వాత, ఇదేంటో మీకు తెలుసు కదా, మినువులు అనమాట. బ్లాక్ మినువులు కూడా చాలా మంచిది, నడుము నొప్పికి, మోకాల నొప్పులకి చాలా మంచి బలాన్ని ఇస్తుంది మినువులు అనేది. మినువులు చిన్నప్పుడు వేపుకొని వాటితో కూడా ఊరికే అట్లా మనం బెల్లం పాకంలో పెట్టుకొని తినేవాళ్ళు. రెండోది సున్నుండలు కూడా దీంతోనే చేస్తారు, మీకు ఐడియా ఉంటే ఉంటుంది. మినువులు కూడా చాలా మంచిదండి మన హెల్త్కి. తర్వాత పెసలు అనేది మనం నానబెట్టుకొని మొలకబెట్టుకొని షుగర్ పేషెంట్స్ తింటారు, ఇప్పుడు చాలామంది తింటున్నారు, అలా తింటారు కదా. సో దీన్ని కూడా యాడ్ చేసుకోవటం వల్ల మనకి చాలా మంచి సువాసన కదా, ఇట్లా వేపుకోవటం వల్ల ముందు ఏంటంటే మంచి వాసన, మంచి టేస్ట్ని ఇస్తుందండి. సో మినువులు కూడా ఒక 100 గ్రాములే తీసుకున్నాను, ఎక్కువ కాదు, 100 గ్రాములు తీసుకున్నాను. వీటిని కూడా వేపేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉలవలు చాలా మంచిది. అది మనకి వేడి కదా అని అంటారు, వేడి కాదండి. సో మనం తీసుకునే విధం అనేది ఒకటి ఉంటుంది. ఉలవ చారు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఉలవలతో చాలా రకాలుగా చాలా రెసిపీస్ చేస్తారు, బట్ దాని టేస్ట్ కూడా అంతే బాగుంటుంది. అది వేడా అంటే కాదు, మనం డైరెక్ట్గా తీసుకోవటం వల్ల అది వేడిగా అనిపిస్తుంది. సో దాని తర్వాత ఇక్కడ చూడండి, చియా సీడ్స్ అంటాం కదా, చియా సీడ్స్ ఏదో అంటారు. సో బట్ చిన్న మిస్టేక్, ఏమనుకోద్దు. వీటిలో కూడా లైట్గా వేపేసుకొని తీసి పక్కన పెట్టేసుకుందామండి. ఆ తర్వాత దీంట్లో మనం బార్లీలు వేసుకుందాం. అబ్బా, బార్లీలు అంటేనే నాకు ముందు ప్రాణం వచ్చేస్తుందండి, ఎందుకంటే బార్లీలు గంజి అనేది చాలా బాగుంటుంది. అసలు నేనైతే ఇప్పుడు చూపించినవి అన్నీ కూడా నేను చిన్నప్పుడు తిన్నవి. అంటే హాస్టల్లో ఉన్నప్పుడు ఎన్ని దొరికాయా అని అనొచ్చు. హాస్టల్లో ఉన్నప్పుడు ఇవి మాత్రమే దొరికేవి, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ మాకు ఈ ఫుడ్డే పెట్టేవాళ్ళు అనమాట. సో అది కూడా వేపు పక్కన పెట్టేసుకున్న తర్వాత, ఈ గింజలు ఏంటో తెలుసా మీకు? సొరకాయ గింజలు అనమాట. చిన్నప్పుడు సొరకాయ గింజలు వీటిల్లోని
పుల్లలో గుచ్చుకొని నిప్పుల్లో కాల్చుకొని తినేవాళ్ళం. అప్పుడు మనకి తెలిసేది కాదు. ఇప్పుడు వీటికి డిమాండ్ ఎంత ఉందో తెలుసా మార్కెట్లోని. సో గుమ్మడికాయల గింజలు చాలా మంచిదండి హెల్త్కి, హెయిర్ గ్రోత్కి, అన్నిటికి. సో సువాసనకి నేను కొన్ని యాలక్కలు అయితే వేసుకున్నాను. యాలక్కి మీకు వద్దనుకుంటే మీరు స్కిప్ చేసుకోవచ్చు. సో యాలక్కి వేయటం వల్ల ఏంటంటే మంచి సువాసన వస్తుంది అనమాట. సో అలాగే బాగుంటుంది. నేనైతే వేసుకున్నాను. తర్వాత గుమ్మడి గింజలు. గుమ్మడి గింజలు అంటే మీకు ఒకటి గుర్తొస్తుందా? యాక్చువల్లీ ఏంటంటే చాలామందికి హెయిర్ ఫాల్ అవుతుంది అని ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళు ఫస్ట్ ఇచ్చేది ఏంటో తెలుసా మీకు? గుమ్మడికాయ గింజలు అనమాట. డైలో ఒక గుప్పుడు తినండి, డైలో ఒక 10 తినండి, 20 తినండి అని అంటారు కదా. సో సపరేట్గా తినాలంటే ఎవరికైనా అంత తీరిక, అంత టైం అయితే ఏమి ఉండదు. అది మన స్కిన్కే కాదు మన హెయిర్కి కూడా చాలా మంచిది. ఎప్పుడైనా పైన మన ఎన్ని రాసుకున్నా కూడా లోపల నుండి గ్రోత్ అనేది ఉండాలి. సో దానికోసం ఇది చాలా హెల్ప్ అవుతుంది. ఆ తర్వాత బాదం పప్పు లాస్ట్లో ఫినిషింగ్. బాదం పప్పు అనేది నా దగ్గర ఇంతే ఉంది కాబట్టి వేసుకున్నాను. ఇంతకంటే కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా చాలా మంచిది. బట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కొంచెం తగ్గించిన వేసుకోవచ్చు, ఏం కాదు. నేనైతే ఇంత సరిపోతుందని ఇది వేసుకున్నాను. బాదం పప్పు నానబెట్టి తినటం వల్ల హార్ట్ పేషెంట్లకి చాలా మంచిది. సో ఇలా పచ్చిగా తినటం వల్ల కూడా వేపుకొని ఇప్పుడు మనం అన్నీ కలిపి కదా ఒక రెసిపీ చేస్తున్నాము. దాంతో కూడా మనం బాదం పప్పు వేయటం వల్ల చాలా హెల్త్ అనిపిస్తుంది. లాస్ట్ టచ్ ఇదేంటి, జీలకర్ర కూడా దాంట్లో వేయాలంటే కాదండి. యాక్చువల్లీ ఏంటంటే జీలకర్ర పొడి చేసుకొని సపరేట్గా నేను పెట్టుకుంటాను అనమాట. దేనికోసమో అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది వాటితో కలపట్లేదు. ఎలాగో స్టవ్ ఆర్పేసాం కదా, ఆ వేడి మీద వేపేద్దామని చెప్పి నేనైతే స్టవ్ ఆఫ్ చేసి దాని మీద జీలకర్ర వేసేసాను. ఇది లాస్ట్లో నేను మీకు చూపిస్తాలే. ఇది దాంతో కలపట్లేదు, ఇది సపరేట్ పని. ఆ తర్వాత అన్నిట్లో ఆరబెట్టేసుకుంటున్నాను. ఒకసారి చూడండి, మొత్తం కలిపేసుకున్నాను. ఒకసారి బేషన్లో వేసేసుకొని ఇది మొత్తం మనకి దగ్గర 1.5 మంత్ 2 మంత్ వస్తుందండి ఈ గింజ మనకి. సో నేను కలిపినవి అన్నీ కూడా మీరు నోట్ చేసుకోండి. మీకు ఎవరికైనా అర్థం కాకపోతే మళ్ళీ నాకు కామెంట్ చేయండి, నేను చేస్తాను. ఇట్లా అన్నిట్లో ఆరబెట్టుకున్న తర్వాత వేడిగా ఉంటుంది కదా, సో ఫ్యాన్ కింద కొద్దిసేపు అయితే నేను ఆరబెట్టుకున్నాను. ఇలా ఆరబెట్టుకోవడం వల్ల మనకి పిండి కూడా చాలా రోజులు వస్తుంది. అండ్ అలాగే పిండిని కూడా తర్వాత మనం ఆరబెట్టాలి. ఇలా అన్నీ కలిపేసుకున్నాను చూడండి. దీన్ని తమిళ్లోని సెత్తు మావ అని అంటారు. సెత్తు మావ అంటే ఇలా ఇంట్లోనే అన్నీ రెడీ చేసుకొని ఇది ఒక పిండిలా ఆడిచి పెట్టుకుంటారు. మన ఇంట్లో గోధుమ పిండి, రాగి పిండి, మైదా పిండి, శనగపిండిలు ఎలా ఉంటాయో సో సెత్తు మావ అనేది కూడా అంటే ఈ పిండి అని కూడా అలా ఉంటుందన్నమాట. సో దీన్ని ఆడిచి వచ్చిన తర్వాత బాగా వేడిగా అయితే ఉందండి. దీన్ని ఏం చేయాలి, ఆరబెట్టాలి ఇప్పుడు మనం. సో నేనైతే ఒక మంచి ప్లేసెస్ సెట్ చేసుకొని దాంట్లో వేసి ఆరబెట్టాను అనమాట. సో ఇక్కడ మీకు ఫోటోలాగా వచ్చేసింది, ఏమనుకోవద్దు. ఇలా మొత్తం ఆరబెట్టేసుకున్నాను. ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని గంజి చేద్దాం మనం. ఫస్ట్ అయితే నేను ఒక 2 స్పూన్లు అయితే తీసుకుంటున్నానండి ఇక్కడ. యాక్చువల్లీ ఆరిన తర్వాత అంతా క్యాన్లో తీసేసుకున్న తర్వాత మనకు కొంచెం డైలీ యూజ్ చేసుకుంటాకి మనకు కొంచెం పిండి అనేది డబ్బాలో ఇలా తీసి పెట్టుకుంటే సరిపోతుంది. సో నేనైతే కొంచెం వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను, వాటర్ యాడ్ చేసుకొని. ఎక్కువ నీళ్ళు అక్కర్లేదండి, జస్ట్ నేను ఒక టమ్లర్ మాత్రమే తీసుకున్నాను. ఇదైతే మనం నీళ్ళలో పోసుకొని బాగా కలిపేసుకోవాలి. ఎక్కడ గడ్డలు లేకుండా బాగా కలపండి. బాగా కలపడం వల్ల ఎక్కడ గడ్డలు లేకుండా ఉంటుంది, అలాగే తొందరగా కరిగిపోతుంది. ఇది రాగి పిండిలాగా కాదండి, తొందరగానే ఇది బాగానే కలిసిపోతుంది, అంతా గడ్డలేమి ఉండవు. ఇలా నీళ్ళు మరుగుతున్న తర్వాత నేను ఇక్కడ వాడేది కూడా బ్రౌన్ చెప్పను, మీరు తెలుసుకొని నేను ఏమేస్తున్నానో చూడండి ఒకసారి. సాల్ట్, బ్రౌన్ సాల్ట్ అనమాట. సో నేను వేసేది. తర్వాత జీలకర్ర పొడి చేసి పెట్టుకున్నాను కదండి, అదొక 1/2 స్పూన్ అనేది కొంచెం స్మెల్ కోసం కొంచెం ఇలా వేసుకోండి. అసలు ఉంటుందండి టేస్ట్, అబ్బా అంటారు. సరే ఇంత చెప్పింది లేకపోతే దేనికోసం అసలు ఇదంతా అని అనుకుంటున్నారా? చెప్తా, అక్కడికే వచ్చేసా. దేనికోసమే తెలుసండి, మనం డైలీ అంతా మనం కష్టపడుతున్నాం కదా, ఎక్కువ మనం చాలా టైర్డ్ అయిపోతున్నాం. మనకి అసలు మంచి హెల్త్ ఉన్నట్లు షుగరు, బీపీ, చిన్న వయసులో హార్ట్ అటాక్లు అన్నీ వస్తున్నాయి కదా. అలా ఏమీ రాకుండా చాలా ఎనర్జీగా ఉండాలి, బాగా పరిగెత్తాలి, బాగా 10 రకాల ఫుడ్ తిన్నా కూడా ఈ ఒక్క గింజతోనే మీకు కవర్ అయిపోతుంది. అంత ఎనర్జీ అనమాట. హాస్పిటల్ ఎవరైనా మన వాళ్ళు అడ్మిట్ అయినా కూడా వాళ్ళకి చేసుకొని ఒక బాటిల్లో పోసి తీసుకెళ్ళి ఇవ్వండి, వాళ్ళు ఎంత తొందరగా రికవరింగ్ అవుతారు చూడండి. చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేయండి. డైలీ మార్నింగ్ ఒక గ్లాస్ తీసుకోవటం వల్ల మీకే తెలియకుండా మీ ఒంట్లోని అంత రిజల్ట్ మీరు చూస్తారనమాట. సో ఇది ఎలా అంటే మనకే తెలియకుండా ఒక ఎనర్జీ, మనకే తెలియకుండా మన లోపల చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, షుగర్ కంట్రోల్లో ఉంటుంది, బీపీ కంట్రోల్లో ఉంటుంది,
అండ్ ఇంకో విషయం అండి, చాలామందికి బ్లడ్ ఇన్ఫెక్షన్ వస్తుందండి ఇప్పుడు కొత్తగా, అదేంటో తెలీదు. సో అలాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే కూడా పోతుంది. యూరిన్ ఇన్ఫెక్షన్కి అయితే బాగా పనిచేస్తుందని నాకు చాలామంది చెప్పడం జరిగింది. సో యూరిన్ ఇన్ఫెక్షన్కి, ఫైల్స్ అంటాం కదా, ఫైల్స్కి కూడా బాగా పనిచేస్తుంది. ఇది తాగటం వల్ల మనకి మోషన్ చాలా ఫ్రీగా అవుతుంది. సో నేనైతే రెడీ చేసేసుకున్నాను. ఒక గ్లాస్ అయితే తీసుకున్నానండి. చాలా మంచి టేస్ట్ అయితే ఉంది. కొంచెం లైట్గా వేడిగా ఉంది, అందుకే మెల్లిగా తాగుతున్నాను. బట్ ఏమనుకోద్దు, ఎలాగైతే మాత్రం ఒక గ్లాస్ లాగించేస్తాను అనమాట. సో ఇది తాగడం వల్ల మంచి నిద్ర కూడా పడుతుంది నైట్లోని. పాలకు బదులు ఇది తాగి చూడండి, లేదంటే మార్నింగ్ లేవగానే ఒక కాఫీ టీలు బదులు ఒక టమ్లర్ మీరు ఇది తాగి చూడండి, చాలా బాగుంటుంది. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు రెడీ చేసుకొని తాగి నాకు కామెంట్ చేయండి. ఆ టేస్ట్ కూడా అంతే ఉంటుంది. ఎక్కడ స్కిప్ చేయొద్దు. జీలకర్ర మాత్రం ఎక్కడ స్కిప్ చేయొద్దు. జీలకర్ర చాలా మంచి టేస్ట్ని ఇస్తుంది. ఓకే, చూసారు కదా ఫ్రెండ్స్, బాగా నచ్చితే ఒక లైక్ అయితే కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్. మా ఛానల్ ఎవరు ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్.